ఒకవైపు నేతల కుమ్ములాటలు, మరోవైపు రెబెల్ పంచాయతీలతో ఇబ్బంది పడుతున్న కూటమిని ఇప్పుడు గ్లాస్ గందరగోళం టెన్షన్ పెడుతోంది. ఫ్రీ సింబల్ లిస్ట్ లో ఉన్న గాజు గ్లాస్ ను ఈసీ ఉదారంగా పనిచేస్తుండడం కూటమికి కునుకు లేకుండా చేస్తోంది. పగిలిన కొద్దీ పదునెక్కే గ్లాసు ఎన్ని ఓట్లకు కోత పెడుతుంది అనే చర్చ కూటమిలో నడుస్తోంది. గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుతోంది. ఇది సినిమా డైలాగ్. సింబల్ కేటాయించే కొద్దీ ఓట్లు చిలుతాయి. ఇది పొలిటికల్ ఈక్వేషన్. జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు. అయితే ఇప్పుడు చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఈ గ్లాస్ మేట్స్ గా మారారు. వీళ్లకు రెబల్ గ్లాసులు తోడయ్యాయి. పగిలిన కొద్దీ పదునెక్కే గ్లాసు ఎన్ని ఓట్లను కోసేస్తోంది? అదే ఇప్పుడు కూటమిని కలవరపడుతోంది. ఏపీలో కూటమిగా పోటీ చేస్తున్న జనసేన 21 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాల్లో గ్లాస్ గుర్తుతో బరిలో ఉంది. అయితే జనసేన ఎన్నికల గుర్తైన గాజు గ్లాసు ఫ్రీ సింబల్ లిస్ట్ లో ఉండడంతో జనసేన పోటీలో లేని స్థానాల్లో టీడీపీ, జనసేన, రెబల్స్ తో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఈసీ గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. ప్రస్తుతం 20కి పైగా అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాల్లో స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తును అలాట్ చేసింది ఎన్నికల సంఘం. అదే ఇప్పుడు కూటమిలో కలవరం రేపుతోంది. దీనివల్ల కూటమి ఓట్లు చీలిపోతాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఆయా పార్టీ వర్గాలు. యాంటీ వైసీపీ ఓట్లు చీలకూడదనేది పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్. బీజేపీ హైకమాండ్ తో చివాట్లు తిని మరి టీడీపీని కూటమిలో చేర్చుకునేలా చేశామని ఆయన గతంలోనే చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆలోచనలకు, ఆశలకు గాజు గ్లాస్ భారీగా గండిపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. నవరం కాంగ్రెస్ పార్టీ పేరుతో బకెట్ గుర్తుతో కొంతమంది అభ్యర్థులు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గాజు గ్లాస్ కి, బకెట్ కి మధ్య తేడా తెలియక కొందరు అభ్యర్థులు తికమక పడతారేమో అనే భయం కూటమిలో ఉంది. ఇప్పుడు బకెట్ కాదు, ఏకంగా గాజు గ్లాసే రంగంలోకి దిగింది. జనసేన పోటీ చేయని స్థానాల్లో గాజు గ్లాసును ఏరి కోరి తెచ్చుకున్న ఇండిపెండెంట్లు, టీడీపీ, బీజేపీ, రెబల్స్ కూటమిని టెన్షన్ పెడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో స్వతంత్ర అభ్యర్థి నీలమ్మకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది ఎన్నికల సంఘం. కుప్పంలో జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న తనను గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించమంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు నీలమ్మ. ఇండిపెండెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ రెబెల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది. భూ కబ్జాలు, అరాచకాలు. ఇంత నేను తెగించి ఎందుకు ముందుకు వచ్చినానో మీకు తెలుసు. ఎందుకంటే ఆడదానికి ఇక్కడ భద్రత లేదు కాబట్టి. ఈరోజు ఒక వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భార్యని బూతులు పెట్టించి తిట్టించినారంటే ఇంకా సామాన్య కుటుంబం నుంచి వచ్చే ఆడవాళ్ళకి ఎలాంటి సేఫ్టీ ఉంటుందనేది మీరు ఆలోచించండి. దయచేసి నన్ను ఆదరించండి. ఈ ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇచ్చినారంటే మీకు 24/7 నేను మీకు అందుబాటులో ఉంటాను. నేను మిలిటరీ వన్ భార్య అయ్యిండి కూడా నా ప్రజల కోసం ఏదైనా చెయ్యాలనే ఒక దీంతో నేను వచ్చినానే కానీ వేరే ఉద్దేశంతో కాదు. మీకు జగ్గంపేటలో జనసేన రెబల్ గా ఎన్నికల బరిలో దిగిన పాఠంశెట్టి సూర్యచంద్రకు కూడా గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. సూర్యచంద్ర జగ్గంపేట నుంచి జనసేన టికెట్ ఆశించారు. టికెట్ రాకపోయేసరికి భార్యతో కలిసి దేవాలయంలో ఆమరణ నిరాహార దీక్ష అంటూ హల్చల్ కూడా చేశారు. ఇప్పుడు జనసేన టికెట్ దక్కకపోయినా సింబల్ దక్కినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పైన గుర్తించాల్సిన వాళ్ళు గుర్తించకపోయినా భగవంతుడు గుర్తించాడు. గాజు గ్లాస్ గుర్తుని ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మాకు కేటాయించడం ఒక అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాం. జగ్గంపేట నియోజకవర్గ ప్రజలారా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎన్నికల కమిషన్ నిర్దేశించినటువంటి గాజు గ్లాస్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అఖండమైన మెజార్టీతో సామాన్యుడనైన పాటశెట్టి సూర్యచంద్రను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక విజయనగరంలో టీడీపీ రెబల్ అభ్యర్థి మీసాల గీతకు కూడా గ్లాస్ సింబల్ కేటాయించారు. మీసాల గీత ఆప్షన్ మేరకు ఆమెకు గ్లాస్ గుర్తును కేటాయించారు. వైసీపీ పెట్టినట్టయితే నేను తెలుగుదేశంలోనే ఉన్నాను, తెలుగుదేశంతోనే ఉంటాను, నాకు మీరందరూ కూడా ఆమోదించండి, నేను గెలుచుకొని చంద్రబాబు నాయుడు గారికి వెళ్తానని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంకోటి, ఎవరో చేస్తే, ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మరి రాజకీయం కోసం కానీ ఇంక దేనికోసం కానీ విలువలు దిగజార్చి పని చేయాల్సిన పని లేదు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బరిలో ఉన్న టెక్కల నియోజకవర్గంతో పాటు గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న భీమ్లీలోనూ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది ఈసీ. అలాగే టీడీపీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తుని ఇతరులకు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఒంగోలు, అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, బాపట్ల లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్న పలువురు స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేశారు. ఈసారి కూడా గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తూ ఉండడంతో ఆ గుర్తుని ప్రజల్లోకి ఎంతలా తీసుకెళ్లాలో అంతలా తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్. తాను నటించే సినిమాలో ఏదో ఒక సందర్భంలో గ్లాసును ప్రదర్శించడంతో పాటు డైలాగ్స్ ను కూడా పెడుతున్నారు. దీంతో గాజు గ్లాస్ అంటే
జనసేన పార్టీ సింబల్ గానే ప్రజల్లో గుర్తింపు వచ్చింది. ఇలాంటి సమయంలో ఈసీ వారి ఆశలపై నీళ్లు చల్లింది. స్వతంత్ర అభ్యర్థులకు గ్లాస్ గుర్తు కేటాయించడం పట్ల జనసేన నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ జనసేన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ స్వీకరించిన కోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కేసులో ఇంప్లీడ్ అవుతూ టీడీపీ కూడా అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. అలాగే స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ రెండు పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. మరి ఈసీ తన నిర్ణయంతో గ్లాస్ షాప్ నుంచి కూటమికి ఉపశమనం ఇస్తుందో లేదో చూడాలి.